అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఫస్ట్ నాడు ఇస్తలేరట జీతాలు రేవంత్ సారే చెప్పిండు నిజాలు మార్చురి ముచ్చట చెప్పిండు సీఎంల సారు ఎల్లకాలం బతికేటోళ్ళలో చెప్పరాదు ఢిల్లీలో రాహుల్ సారు స్టంట్లు తెలంగాణలో నోరు తెరిసే పెడుతుండ్రు కేసులు 5 లక్షల మందే ఉన్నారట నిరుద్యోగులు ఎక్కడ మాయమైండ్రో మరి మిగిలినోళ్ళు మళ్ళా మారింది తెలంగాణ రాజముద్ర సీఎం సారే వేసిండ్రా ఆమోద ముద్ర మీకు తెలియదు కానీ రేవంత్ సారు చాలా మంచోడుల్లా కడుపులో ఏది దాసుకోడు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు మరి ఎక్కడే మాట్లాడాలనో తెలియక చేస్తాడో తెలిసే చేస్తాడో కానీ ఆయన సీక్రెట్లు కూడా అన్ని బయట పెడతాడు అలా పార్టీ సీక్రెట్లు కూడా బయట పెడతాడు ఇలా మళ్ళోసారి అదే పని చేసిండు మేము 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తున్నాం దునియాలో ఎవ్వలియలే దేశంలో ఏ సర్కార్ వాళ్ళు కూడా మా లెక్క 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తలేరని రేవంత్ సారు రోజు చెప్పుకుంటాడు కదా కానీ అసలు ముచ్చటేందో కూడా సారే చెప్పిండు చూడుండ్రి ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయపి ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది హబ్బర కొడుక ఇదా అసలు ముచ్చట ఇవన్నీ దాచిపెట్టి 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తున్నామని చిన్నగా పబ్లిసిటీ చేసుకున్నారా ఇస్తలేరురా సామి అని కొలువులు చేసేటోళ్ళు చెప్పినా సర్కారోళ్ళ మీడియాల సోషల్ మీడియాల ఇనలే ఇయాల సారే బయట పెట్టిండు ఇంకేం చెప్తాడో చూద్దాం పారి కొన్ని సమస్యలు ఉన్నాయి ఉండొచ్చు కానీ సమస్యల మీద చర్చించుకుంటూ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ప్రభుత్వానికి సహకరించమని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా అనుకుంటే ఇంకా మన పరిస్థితులు దిగజారిపోయి నెల నెలా జీతభత్యాలు ఇచ్చుకోలేని పరిస్థితికి పడిపోతాము మీరు అస్సలే తగ్గొద్దు సారు ఇట్లనే బెదిరియాలే ఓ 4 చింతబర్గలు కూడా తెచ్చుకోకపోయిందా మీరు 5 ఏండ్లు ఉండిపోతారు వాళ్ళు 60 ఏండ్లు వచ్చేదాకా అదే కొలువులు ఉంటారు మంచి మాటతోని పని చేపించుకోవాలి గాని ఇట్లా జీతాలు ఇయ్యా హీపులు సాపు చేస్తా ట్రాన్స్ఫర్లు చేస్తానంటే వాళ్ళు భయపడతారా ఏందో ఏమో మీరు ఎందుకు ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడం లేదు అసలు ముచ్చట కాడికొచ్చిండు ఎందుకు వస్తారు చెప్పుండ్రి సర్కారు బడుల మంచిగా పురుగుల కూర వండి పెడుతున్నారని తింటానికి వస్తారా గురుకులాలల్లా మంచిగా మా బిడ్డల జీవనం తీసి జీబులేసి బొందల గడ్డకు తోలుతున్నారని వస్తారా ఎందుకు వస్తారు మంచిగా చూసుకుంటా మందు గోళీలేసి చూసుకుంటానని చదువుల శాఖను మీ తానే పెట్టుకున్నారు మళ్ళా ఇట్లెందుకు అవుతున్నది అట్లెందుకు అవుతున్నది అంటే ఎట్లా ఒకనాడు కాకపోతే ఒకనాడన్నా పట్టించుకోవాలి కదా గాలికి దీపం పెట్టి హారిపోతున్నదంటే ఎట్లా చెప్పుండ్రి ఎండాకాలంలో ఎండ కొడుతుంది చలికాలంలో చలి పెడుతుంది గాలికి నీళ్లకు రంగు ఉండదు ఇవన్నీ ఎంత నిజాలో రేవంత్ సారు నోరు తెరిస్తే కేసీఆర్ సారును తిట్టకుండా ఈడ్చిపెట్టాడు అనేది కూడా అంతే నిజం అమెరికా పోయినా దావోస్ పోయినా ఇంకెక్కడికి పోయినా తిట్టుడైతే పక్కా కానీ ఇవాళ తిట్టుట్లా ఇంకో అడుగు ముంగటికేసిండు మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవి మన ముఖ్యమంత్రి రేవంత్ల వారి మాటలు చిన్నంతరం లేదు పెద్దంతరం లేదు తిట్టినమా లేదా నిన్నటి కంటే ఇయాల ఒకటి ఎక్కువ తిట్టినమా లేదా అని పోటీ పడుతున్నట్టే ఉన్నది కోపంలో మాట్లాడుతున్నాడో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడో గాని మొన్న కూడా ఇట్లనే ఓ మాట అన్నాడు సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా నిలబడు కాదు కారు దిగి కట్టలేకుండానే నడుచుకుంటూ అసెంబ్లీలోకి వచ్చిండు మీ ముంగట్నే 2 మాటలు నిలబడ్డాడు లోపలికి బయటికి నడిచిండు ఇవన్నీ చూసినాక కూడా మళ్ళా స్ట్రెచర్ మీదికి పోతారు మార్చురికి పోతారని మాటలెందుకు సారు బొందల గడ్డకు పోకుండా ఈ భూమి మీద ఎల్లకాలం బతికేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ తాన అసొంటిదేదన్నా మంత్రం ఉంటే అందరికి చెప్పుండ్రి మీరిచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు కూడా ఎవ్వరు అడగరు కానీ అసలు ముచ్చట ఇడిచిపెట్టి ఇట్లా రోడ్ల మీద తిరిగే ఆవారాల
లెక్క మాటలేందని బయట పబ్లిక్ మాట్లాడుకుంటుండ్రు సారు. మీరేమో ఎట్లా పడితే అట్లా తిట్టి గొప్పగా మాట్లాడిందని అనుకుంటున్నారు కావచ్చు, లేకపోతే మీరు మస్తు మాట్లాడిందని మీ పక్క పొంటున్నోళ్ళు సప్పట్లు కొడుతున్నారు కావచ్చు. గాని మీ మాటలు చూసినాక బయట పబ్లిక్ మీకంటే 4 ఇంతలు ఎక్కువ తిడుతుండ్రు. నా నోటితోటి నేను చెప్పలేను అసంటి మాటలు అంటున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పుండ్రి? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు, పెద్ద మనిషి లెక్క జరంత మంచి మాటలు మాట్లాడి మీ ఇల్వ కాపాడుకోండ్రి. మీరు కూర్చున్న కుర్చీ ఇల్వ కూడా కాపాడుండ్రి. రాజు దలుచుకుంటే దెబ్బలకు తక్కువనా చెప్పుండ్రి? చేతుల పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు. రాజు ఆడవన్నట్టు రాజ్యం ఆడాలి. ఎగురమంటే ఎగరాలే, దుంకుమంటే దుంకాలే, కడుపు మార్చుకొని ఉండమంటే కడుపు మార్చుకొనే ఉండాలి. రాజు పవరు అట్లుంటది. మరి ఇవన్నీ ఎందుకు చెప్పిందో తెలవాలంటే ఈ వార్త చూడాలి. లేడికి లేచిందే పరుగు అన్నట్టే ఉన్నది సర్కారోళ్ళ కథ. ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలుస్తున్నదో లేదో. రాష్ట్రం అన్నప్పుడు ఓ లెక్క మీద నడవాలి, కానీ అంత గుడ్డెద్దు చేంజబడ్డట్టే చేస్తున్నారు. ఇగో చదువుల శాఖ వాళ్ళు ఇచ్చిన లెటర్ మీద ఓ గుర్తున్నది చూడుండ్రి. లెక్క ప్రకారం అయితే ఆ జాగల ఇగో ఈ గుర్తుండాలి. దీన్ని తెలంగాణ రాజముద్ర అంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దీన్ని తయారు చేపించిండ్రు. కానీ రేవంతన్ సార్కు ఇది నచ్చలేదట. చార్మినారు, కాకతీయుల తోరణం అసంటి రాచరిక పోకడలు పెడతారా అని మాట్లాడిండు. రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచదర్పాలు ఉట్టిపడుతుంటే ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు, రాచరికపు ఆనవాళ్లు ఉండడానికి వీల్లేదు. ఆలీలను ముంగటేసుకొని కొత్త రాజముద్ర తయారు చేపించిండు. కానీ ఇప్పటిదాకా దాన్ని మార్చినట్టు అధికారికంగా చెప్పలే. ఆలీలతోని సోషల్ మీడియాలో పెట్టుడు తప్పితే రాజముద్రను మారుస్తున్నామని సర్కారోళ్ళు చెప్పిందే లేదు. అయినా గాని చదువుల శాఖలు ఇచ్చిన లెటర్ మీద మాత్రం అదే పెట్టిండ్రు. అంటే చదువుల శాఖకు రేవంతన్ సారే మంత్రాయే. నేను తయారు చేపించిన గుర్తును నా శాఖలనన్నా వాడుకుంటానని అనుకున్నాడు కావచ్చు. సోషల్ మీడియాలో అందరూ అడుచుకునే వరకు అది ఫేక్ లెటర్ అని కాంగ్రెస్ వాళ్ళు పోస్టులు పెట్టిండ్రు. కానీ ఇట్లా రాజముద్రలు ఒక్కో శాఖకు ఒకటి ఉండే సారు. సర్కారు మొత్తానికి ఒకటే ఉంటది. ఈ ముచ్చట మీకు తెలియనట్టున్నది. జరా మీ కిందున్న ఆఫీసర్లను అడిగితే చెప్తారు కదా. ఎందుకు ఇట్లా ఉట్టిగా పరువు తీసుకుంటున్నారు చెప్పుండ్రి? ఓ దిక్కు పబ్లిక్ ల పరువు పోగొట్టే, ఇంకో దిక్కు ఇట్లా ఆఫీసర్ల దగ్గర కూడా పోగొట్టుకుంటే వాళ్ళు మిమ్మల్ని దేకుతారా చెప్పుండ్రి? మీరు అమరాబాదు అడవులకెళ్ళి పులి లెక్కనే వచ్చిందని చెప్పుకుంటారు. కానీ ఈసొంటి పనులు చేస్తే మీరు ఎంత పులినని చెప్పుకున్నా వాళ్ళు పిల్లి కంటే హీనంగా చూస్తారు. మీకు అనిపించినా అనిపించకున్నా మాకైతే మస్తు చిన్నతనం అనిపిస్తుంది. అందుకే రాత్రి బడి లెక్క మాపటికి ఆఫీసర్లను జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు పిలిచి కూసబెట్టుకొని అన్ని అడుచుకోండి. రేవంతన్ సారు ఏ మాట చెప్తే అదే శాసనం. కుందేలుకు 3 కాళ్ళున్నాయని ఆయన అంటే 3 కాళ్ళు ఉన్నట్టు. అసలు కాళ్ళే లేవంటే కాళ్ళే లేవన్నట్టు. కుందేలు భూమి మీద నడవది, గాలిలోనే ఎగురుకుంటా పోతుందని చెప్తే నిజంగానే గాలిలో ఎగురుకుంటా పోతుంది అన్నట్టు. ఆయన ఒక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు ఎవ్వరు చెప్పినా అంతే అన్నట్టు. ఏం సమజ్ కాలే కదా? ఈ వార్త చూడండి, అన్ని సమజ్ అవుతాయి. ఓడలున్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న అన్నట్టే ఉన్నది. పోండ్రి కాంగ్రెస్ సర్కారుల కథ. ఓ కొత్త స్కీమ్ మొదలు పెడుతున్నామని భట్టి సారు చెప్పుకొచ్చిండు. అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కరికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. స్కీమ్స్ తో పాటు 3 లక్షల రూపాయలు తగ్గకుండా 5 లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడే 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు. మంచిదే, కొత్త స్కీము పెట్టి మంచి పని చేస్తామంటే తప్పే ఉన్నది. రాష్ట్రంలో కొలువులు లేని 5 లక్షల మందికి దీంతో ఫాయిదా ఉంటదని భట్టి సారు చెప్పిండు. అంత మంచిగానే ఉన్నది. కానీ అందులోనే అసలు కతున్నది. రాష్ట్రంలో 40 లక్షల మంది కొలువులు లేనోళ్ళున్నారని 10 ఏళ్ల సంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. రేవంతన్ సార్ అయితే తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పటి సంది కూడా అదే మాట చెప్తున్నాడు. ఏడాది కింద ఓట్లప్పుడు కూడా షెయి పార్టోళ్ళు ఇదే మాట చెప్పి వయసు పిల్లగాళ్ళందరినీ వాళ్ళ దిక్కు మలుపుకున్నారు. మేమిట్లా కుర్సీ ఎక్కంగానే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. దాన్ని ఏ గంగల కలిపిండ్రో గాని ఇప్పుడు భట్టి సారేమో 5 లక్షల మందే నిరుద్యోగులున్నారని అంటుండు.
మరి మిగిలిన 35 లక్షల మంది నిరుద్యోగులు ఎక్కడికి పోయినట్టు? రాష్ట్రం విడిచిపెట్టి పోయిండ్రా, దేశం విడిచిపెట్టి పోయిండ్రా? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఏడాదిలోనే ఎవ్వలకు తెలియకుండా మూడో కంటికి కనిపించకుండా 35 లక్షల మందికి కొలువులు ఇచ్చిందా? ఏడాది కింద కారు పాటోళ్ళు ఉన్నప్పుడు 40 లక్షల మంది ఉన్న నిరుద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాగానే 5 లక్షలకు ఎట్లా దక్కిందో తెలుస్తలేదు పోండ్రి. మొన్న కులాల లెక్కలు తీసినప్పుడు కూడా అండ్ల మస్తు తక్కువ చూపెట్టిండట జనాలకు. ఈ మాయమైన 35 లక్షల మంది నిరుద్యోగులు ఆళ్లే కావచ్చునని కొలువుల కోసం అశోక్ నగర్ లో చదువుకునేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ఏంటి అలా లోపటేంటి? మన గురించి మాట్లాడతారా? ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. వీళ్ళ మీద కేసు పెట్టుండ్రి. మన రైతు భరోసా ఎగ్గొట్టినామని వార్తలేస్తారా? నేను ప్రజాస్వామ్యాన్ని బతికించడానికే పుట్టిన. మన మనుషులను తోలిచి అలా సంగతేందో చూడుండ్రి. మన తప్పులన్నీ బయట పెడుతున్నారు. హగో ఏంది అపరిచితులు లెక్కనే చేస్తున్నదని చూడకుర్రి. అట్లా చేస్తున్నది నేను కాదు, ఇగో వీళ్ళు. మేడి పండు కథ లెక్కనే సర్కారోళ్ళ తరీఖా. మీదికి నిగనిగ మాటలు చెప్పాలి, చేయాల్సిన పనులన్నీ చేయాలి. ఓ పెద్ద మనిషి తిప్పలు చెప్తే వాటిని వీడియో తీసి పెట్టినందుకు రేవత్ అనే ఈ విలేకరక్కను సర్కారోళ్ళు అరెస్ట్ చేపించిర్రు, జైలు కూడా తోలిండ్రు. జడ్జి సారు 14 రోజుల రిమాండ్ రాసిండు. గంతగానం ఆమె చేసిన తప్పేందయ్యా అంటే లోన్ల మాఫీ కాలే, రైతు భరోసా వస్తలేదు, పింఛన్లు కూడా పెంచలేదని ఓ పెద్ద మనిషి చెప్తే దాని అలా ఛానల్లో పెట్టిండ్రు. పెద్ద మనిషి జరంత కోపం ఎక్కువ ఉంటది, 1-2 మాటలు అంటారు. కానీ దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఫిరాదైందట. పోలీసోళ్ళు ఏదో దొంగల కోసం పోయినట్టు మబ్బుల 4 గంటలకు పోయి అరెస్ట్ చేసి జైలుకు తోలిండ్రు. కానీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం గాని ఇట్లా ఎమర్జెన్సీ రోజులు తెస్తారనుకోలేదుల్లా. మాట్లాడితే కేసులు పెడుతుండ్రు, జనాల తిప్పలు చెప్తే జైలు వేస్తుండ్రు, మనుషులను పెట్టి దాడులు చేపిస్తుండ్రు. ముంగట ఇంకేం చేస్తారోనని జనాలు భయపడుతున్నారు. ఓ దిక్కు నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే పుట్టినని రాహుల్ గాంధీ సారు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ఫోటోలకు పోజులు ఇస్తాడు. ఇట్లా జర్నలిస్టుల తానికి పోయి పబ్లిసిటీ చేసుకుంటాడు. కానీ చేతలు మాత్రం ఇట్లున్నాయి. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.